హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు గ్లోబల్ ఇన్సైట్స్ విత్ పృథ్వీ. ఈ వరల్డ్ లో ప్రతిరోజు న్యూ టెన్షన్స్ అండ్ న్యూ డ్రామాస్ జరుగుతుంది. కంట్రీస్ బార్డర్స్ మీద ఫైట్, ట్రేడ్ వార్స్, శాంక్షన్స్ అండ్ సైబర్ అటాక్స్. ఈ గ్లోబల్ బ్యాటిల్ ఫీల్డ్ మధ్యలో ఇండియా సైలెంట్ గా ఒక సీక్రెట్ వెపన్ లాగా ప్రిపేర్ అవుతుంది. మీ అందరికీ తెలియని కానీ చాలా పవర్ఫుల్ స్ట్రాటజీ ఇండియా గవర్నమెంట్ అండ్ లీడర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ గ్లోబల్ కేయాస్ మధ్య ఇండియా ఎకానమీ ఎలా ఉంది, ఈ జియోపొలిటికల్ టెన్షన్ వల్ల ఇండియా ఎలా స్ట్రాంగ్ గా నిలబడి ఉంది. లెట్స్ డీప్ డైవ్. ఇండియా ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ ఇప్పుడు అరౌండ్ $600 బిలియన్ కి రీచ్ అయ్యాయి. ఇండియాకి వరల్డ్ లో ఒక స్ట్రాంగ్ ఫైనాన్షియల్ షీల్డ్ ఉంది అని అర్థం. అదర్ కంట్రీస్ క్రాషెస్ అవుతున్నారు, కరెన్సీస్ వీక్ అవుతున్నాయి, కానీ ఇండియా డాలర్లు స్టడీగా ఉంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్మార్ట్ గా ఇంట్రెస్ట్ రేట్స్ కంట్రోల్ చేస్తుంది, మార్కెట్ లో లిక్విడిటీ బ్యాలెన్స్ చేస్తుంది. ఎవ్వరూ ఇండియా మార్కెట్ ని డిస్టర్బ్ చేయొద్దు అనేది క్లియర్ మెసేజ్. గవర్నమెంట్ మ్యాసివ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ మీద ఫోకస్ చేస్తుంది, లైక్ రోడ్స్, రైల్వేస్, ఎయిర్పోర్ట్స్, డిజిటల్ నెట్వర్క్స్ అండ్ డిఫెన్స్ ప్రొడక్షన్. ఇండియా మేక్ ఇన్ ఇండియా ఇనిషియేటివ్ స్పెషల్ పుష్ ఇవ్వడం వల్ల ఫారెన్ ఇన్వెస్టర్స్ కూడా ఇండియాకి అట్రాక్ట్ అవుతారు. బిగ్ కంపెనీస్ హ్యూజ్ ఇన్వెస్ట్మెంట్ చేస్తాయి, జాబ్స్ క్రియేట్ అవ్వడంతో యూత్ కూడా హోప్ వస్తుంది. కానీ ఇప్పుడు రియల్ క్వశ్చన్, ఈ జియోపొలిటికల్ ప్రెషర్ కి ఇండియాకి థ్రెట్ అవుతుందా? చైనా బార్డర్ దగ్గర టెన్షన్స్ ఉన్నాయి, రష్యా అండ్ యుఎస్ మధ్యలో వార్ లైక్ సిచ్యువేషన్, మిడిల్ ఈస్ట్ లో ఆయిల్ ప్రైసెస్ ఫ్లక్చువేట్ అవుతున్నాయి. ఇండియా ఇప్పుడు కేర్ఫుల్ గా ప్లే చేస్తుంది, డిప్లొమాటిక్ రిలేషన్స్ ని ఇప్పుడు స్ట్రెంథెన్ చేస్తుంది. స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్స్ విత్ యుఎస్, జపాన్, ఆస్ట్రేలియా. The Shanghai Cooperation Organization (SCO) and the Quadrilateral Security Dialogue or the Quad represent two distinct multilateral groupings in which India plays a significant role, reflecting its complex balancing act between competing global powers. ఇంక్రీజ్ చేస్తుంది. At the same time, ఇండియా రష్యాతో డిఫెన్స్ కోఆపరేషన్ చేస్తుంది. ఇవన్నీ బ్యాలెన్సింగ్ యాక్ట్ లాగా ఉంటాయి. పొలిటికల్ థ్రిల్లర్ లో హీరో లాగా ఇండియా సైలెంట్ గా మూవ్స్ చేస్తుంది. ట్రేడ్ వార్స్ వల్ల గ్లోబల్ సప్లై చైన్స్ డిస్టర్బ్ అవుతున్నాయి, కానీ ఇండియా మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ టెక్ సెక్టర్స్ మేజర్ గ్రోత్ చూస్తున్నాయి. గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్ట్స్ లో ఇండియా కాంపిటేటివ్ పొజిషన్ పెంచుకుంటుంది. కానీ ఇండియాకి ఛాలెంజెస్ కూడా ఉన్నాయి. గ్లోబల్ ఇన్ఫ్లేషన్ ఇంక్రీజ్ అవ్వడం, ఆయిల్ ప్రైసెస్ అప్ అవ్వడం అండ్ కరెన్సీ ఫ్లక్చుయేషన్స్ ఉండడం వల్ల ఇన్ఫ్లేషన్ కంట్రోల్ చేయడం కష్టం అవుతుంది. పొలిటికల్ అన్సర్టెనిటీస్, ఇంటర్నల్ రిఫార్మ్స్ కి డీలేస్ కూడా ఎకనామిక్ గ్రోత్ స్లో చేయొచ్చు. గ్లోబల్ మార్కెట్స్ క్లాషెస్ వస్తే ఇండియాకి కూడా ఇంపాక్ట్ ఉంటుంది. సో ఇండియాకి షార్ట్ టర్మ్ ఇంపాక్ట్ కి ప్రిపేర్ అవ్వడం, ఎకనామిక్ రిఫార్మ్స్ స్పీడప్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఈ స్టోరీలో ఇండియా ఇప్పుడు స్లో అండ్ స్టడీగా అప్రోచ్ తీసుకుంటుంది, బట్ ఫ్యూచర్ లో బిగ్ మూవ్స్ చేయాలి. ఈ స్టోరీ నెక్స్ట్ ఎపిసోడ్స్ లో ఇండియాస్ రోల్ ఇన్ గ్లోబల్ టెక్, స్పేస్ అండ్ డిఫెన్స్ సెక్టర్స్ ఇంక్రీజ్ అవుతుంది. ఇండియా బికమింగ్ గ్లోబల్ పవర్ అంటే జస్ట్ ఎకానమీ మాత్రమే కాదు, సాఫ్ట్ పవర్, కల్చర్ అండ్ టెక్నాలజీ ఇన్ఫ్లుయెన్స్ కూడా పెంచాలి. ఈ జియోపొలిటికల్ స్టోరీలో ఇండియా సైలెంట్ గా హీరో లాగా ఉంటుంది, కానీ బ్యాక్ స్టేజ్ లో బ్యాటిల్ ఇంటెన్స్ గా జరుగుతుంది. మీ అందరికి ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నెక్స్ట్ ఎపిసోడ్ కి రెడీగా ఉండండి. రియల్ స్టోరీస్, రియల్ ఇన్సైట్స్ ఓన్లీ. Until then, stay alert, stay strong. See you next time.